విశాఖలో చిట్టీల పేరుతో 2 కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేసిందో మహిళ. దీంతో బాధితులు రోడ్డెక్కారు. గోపాలపట్నం ఎల్లప్పు వాణిపాలెంలో చిట్టీల మోసం వెలుగు చూసింది. 80 మంది పిల్లి కనక మహాలక్ష్మికి చిట్టీలు వేశారు. అందరినీ నమ్మించిన కనక మహాలక్ష్మి ఆ డబ్బుతో ఉడాయించింది. చిట్టీలు పాడుకున్న వారికి సైతం డబ్బులు ఇవ్వలేదు. నెల నెలా కష్టపడి సంపాదించిన దాంట్లో చిట్టీలు కడితే తమను మోసగించిందంటూ బాధితులు రోడ్డెక్కారు. పిల్లి కనక మహాలక్ష్మి ఇంటికి వెళ్లి ఆందోళన చేశారు. దీంతో చిట్టీల నిర్వాహకులు బాధిత మహిళలకు వాగ్వాదం, తోపులాట జరిగాయి. డబ్బుల కోసం నిలదీసిన మహిళలపై కనక మహాలక్ష్మి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. దీంతో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. తాము కట్టిన చిట్టి మొత్తం తమకిప్పించాలని, న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. విశాఖ గోపాలపట్నంలో చిట్టి నిర్వాహకురాలు మోసం, బాధితుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా చిట్టీల మోసం బయటకు వచ్చింది. బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి అమ్మ అసలు చిట్టీలు కడుతున్నారు? మీరు ఎంతవరకు కట్టారు చిట్టీలు? నేను ఒక 5 లక్షలు వేసాను. నా ఫ్రెండ్స్ ద్వారా కూడా 10 లక్షలు ఇద్దరు చేత వేయించాను సార్, 15 లక్షలు. అలాగే మా చెల్లి ఒక 5 లక్షలు, అలాగే ఇంకొక ఆమెతో 5 లక్షలు, అలాగే నా ద్వారా నేను 25 లక్షలు వేయించాను సార్. నేను ఆది వరకు అక్కడ హైదరాబాద్ వరకు అయితే 20 లక్షలు సార్. అయితే వాళ్ళ చీటీలు పాడిన తర్వాత కూడా ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఏమో నేనేదో తీసుకున్నాను అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు నా చేతికి ఇచ్చారు సార్. ఎదిగారు సార్, ఫోన్ పే నాకే వేసారు సార్. నేనే వేసేదాన్ని అలా డబ్బులు. ఇప్పుడు నేను చీటీ పాడిన డబ్బులు నేను తీసుకున్నాను. మొత్తం నా ఒక్కదండి అయితే 20 లక్షలు, మొత్తం 2 కోట్ల వరకు చెల్లుతుంది సార్. 10 లక్షలు నేను ఇంటికి వచ్చేదాన్ని సార్ డబ్బుల కోసం అడగడానికి. ఆవిడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి సార్. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు సీఏ గారు లేవు, 2 సీఏ గారు మారిపోయారు. ఇప్పుడు 3వ సీఏ గారు ఉన్నారు సార్. ఈ సీఏ గారు ఏమనివ్వారంటే మీకు 3 నెలలు 2 నెలలు టైం తెప్పించారు. నాకు దాడి రమేష్ సార్ ఇక్కడ ఉన్నారు, ఆ పెద్ద మనుషులు కూడా రాయించుకున్నాం సార్. నాకు నోట్లు కూడా రాసి ఇచ్చింది సార్. కానీ దేనికి కూడా ఆవిడ ఇదవట్లేదు సార్. ఏమైనా చేసుకోండి అంటున్నారు సార్. వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కట్టిన తిరగబడిపోతున్నారు సార్. ఇదిగోండి సార్ ఎలా తిరగబడిపోయినా మెల్లలోనైతే వీళ్ళందరి సమక్షంలో అడగండి సార్. చేతమనం కూడా పీకేశారు సార్. ఇదిగోండి సార్. ఎందుకంటే మాకు మగదిక్కు లేదు. మా డాడీ మాట్లాడరు. మా డాడీతో మాకు గొడవలు వచ్చేసో మా మమ్మీ నలుగురిని పెంచుకుంటుంది. ఏదో కూలి పని చేసో ఏదో చేసుకొని పెంచుకుంటుంది. ఆ చీటీ డబ్బులు కట్టుకుంటుంది. ప్లీజ్ మీకు అందరికి దండం పెడతాను. ఆవిడేమించి పోలీసులు వస్తున్నారు. పోలీసులు వచ్చి మాకు క్వశ్చన్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక్క క్వశ్చన్ చెయ్యట్లేదు. మీరు ఎందుకు వాళ్ళంత డబ్బులు తీసుకుంటున్నారు కదా, మీరు ఎందుకు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు, మీరు ఇస్తారా లేదని ఒక్క క్వశ్చన్ చేయట్లేదు. ఏమనంటే మాకు కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నారు. మేము కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా సార్? కంప్లైంట్ ఇస్తే న్యాయం జరగదు సార్. ఒక 10 సార్లు పోలీస్ స్టేషన్ తిప్పుతారు, 10 సార్లు మళ్ళీ వెళ్తారు, మళ్ళీ కోర్టులు తిప్పుతారు, మళ్ళీ దానికి డబ్బులు మాకే బొక్క. పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తం 70 నుండి 80 మంది వరకు కూడా సామాన్య కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళ దగ్గర ఈ విధంగా లక్షలు వసూలు చేసి కోట్ల రూపాయలు కూడగట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడంతో వాళ్ళంతా కూడా ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, గోపాలపట్నం.